బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో కారు ప్రమాదం జరిగింది. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన 4 కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే బాలుడు మృతి చెందాడు. తండ్రి కూతుళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ ప్రమాదంలో తల్లిని స్థానిక రైతులు కాపాడారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఈ కారు ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఈ కారు దూసుకు వెళ్ళింది. ప్రమాదం ఎలా జరిగిందంటే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో గుండె నొప్పి ఎక్కువై కారుని కంట్రోల్ చేయలేకపోయాడు. అదుపు తప్పడంతో ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిని మాత్రం స్థానిక రైతులు కాపాడినట్లుగా కూడా తెలుస్తోంది. తండ్రి కూతురు కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. వరంగల్ నుంచి మోచరాజుపల్లి వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఒక్కసారిగా ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకు వెళ్ళింది. ప్రవీణ్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో గుండె నొప్పి తట్టుకోలేక ఒక్కసారి ఆయన అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. దానివల్లనే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా తల్లిని స్థానిక రైతులు కాపాడారు. తండ్రి కూతురు కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు అలాగే గ్రామస్తులు ప్రస్తుతం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి అందిస్తారు. వరంగల్ జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లి క్రాస్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కుటుంబ సభ్యులతో సహా కారులో వెళ్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ తీగరాజుపల్లి వద్ద ఉన్నటువంటి కెనాల్ లోపల కుటుంబంతో సహా కారులో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఇందులో తండ్రి ప్రవీణ్ కుమార్తో పాటు కూతురు హర్షిని ఇద్దరు కూడా గల్లంతయ్యారు. కుమారుణ్ణి స్థానికులు బయటికి తీసేలోపే ప్రాణం పోయింది. ఇక భార్యను కూడా కాపాడారు, తాళ్ల సాయంతో కాపాడారు. ఇక ముగ్గురి ప్రాణాలు కూడా ఈ కెనాల్లో పోయినట్టు తెలుస్తుంది. ఇక ఇద్దరు గల్లంతైనటువంటి ప్రవీణ్ కుమార్తో పాటు తన కూతురు హర్షిని కోసము పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కెనాల్ లోపల భారీగా ఫ్లో ఉండడంతో ఆ కార్తో సహా వాళ్ళు ఇందులోనే కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ కార్తో పాటుగా ఇద్దరి డెడ్ బాడీస్ కోసం అయితే ప్రస్తుతము స్థానికుల సాయంతో గాలిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే కూడా ప్రవీణ్ కుమార్ మృతిని భార్యను తాళ్ల సాయంతో స్థానికులు కాపాడారు. స్థానికులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు కొట్టుకుపోయిన విషయం లోపల ఎట్లా ఆమె రక్షించారు, ఆ సమయం అసలు ఎట్లా తెలిసింది ప్రమాదం? అక్కడ ముందు అక్కడ పడింది. అక్కడ పడితే ఆమె కార్ డోర్ తీసుకొని బయటకు వచ్చిందట. బాబుని ఎత్తుకొని బయటకు వచ్చింది. బాబు నిలబడి అప్పటికే చనిపోయింది. ఆమె ముందు తిపోతుంటే తాడేసుకొని ఒక అబ్బాయి లోపల దిగి ఆమె తీసుకొచ్చింది. కొంచెం ముందు పోతే బ్రిడ్జ్ అక్కడ బాబుని వేసుకొని బయటకు వెళ్ళి చనిపోయింది. అప్పటికి బాబు అప్పటికి చనిపోయింది. తీసేసరికి చనిపోయింది బాబు. ఆమె ఎట్లుంది పరిస్థితి? బాగానే ఉంది. ఇట్లా కార్ అసలు ఫ్లో ఇంత నీళ్ళు అసలు ఎన్ని రోజుల నుంచి వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ తీసేటప్పుడు అసలు ఎట్లా ఎంతమంది సాయం చేశారు? తీసేటప్పుడు 4-5 మెంబర్స్ ఉన్నారు. తీసి చాలా మంది వచ్చింది. ఇక వెనక మళ్ళీ వాళ్ళని కాపాడే సమయం లేదా ఆ టైంలో? ఇక వాళ్ళు బయటకు వెళ్ళాలి. అసలు కారు బయట కనిపించలేదు. ఇంతవరకు కారు బయట కనిపించలేదు. మేము మాత్రం బయటకు తేలింది. ఓకే. అసలు గతంలో కూడా ఒకసారి ప్రమాదం జరిగింది. టీచర్ కూడా ఇక్కడనే ముని చనిపోయింది. ఎందుకు అసలు ప్రమాదాలు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అసలు రోడ్డు సంబంధించి ప్రాబ్లం ఉందా? రోడ్డు సంబంధించి ఓవర్ స్పీడ్ వాళ్ళది. ఇద్దరు కనపడలేదా మీకు? ఇద్దరు చూసినా కానీ కనిపించలేదు. అసలు కారు కనిపించలేదు ఇంతవరకు. ఓకే. ఇది మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ కెనాల్ లోపలే ఆ కార్తో సహా గల్లంతయ్యారు. ఇక ఫ్లో కూడా భారీగా ఉండడంతో భారీగా ఇక్కడ నుంచి కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. ఇక కారు ప్రస్తుతం మనం చూసేటువంటి ప్రాంతం లోపలే కొంత నీళ్ళలో నుంచి రెడ్ కార్ కావడంతో కూడా కొంత రెడ్డిష్తో వాహనం ఇక్కడే ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. భారీ తాళ్ల సహాయంతో కెనాల్ లోపలికి దిగి ఆ ప్రాంతంలో గాలించేందుకైతే పోలీసులను ఏర్పాటు చేశారు. ఇక ఇది 2 సంవత్సరాల వ్యవధి లోపల ఇది 3వ ప్రమాదం. అందులో గతంలో ఒక మహిళ కారు ఇక్కడే అదుపు తప్పి కెనాల్ లోపలి మృతి చెందగా ప్రస్తుతము ఒక కుటుంబమే ఇందులో పడడము, అందులో ఒక అదృష్టవశాత్తు భార్యను స్థానికులు గమనించి తాళ్ల సాయంతో బయటికి తీశారు. ఇక ప్రస్తుతము మృతుడు ప్రవీణ్ కుమార్ కూడా LICలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇక ఈరోజు 2వ శనివారం సండే ఉండడంతో కూడా తాను నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో సెలవు రోజులు కావడంతో తాను
ఇంటికి వెళ్తున్న క్రమంలో కుటుంబంతో సహా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం తెలుస్తుంది. ప్రస్తుతము పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడికి మరో ప్రమాదం జరగకుండా కూడా జాగ్రత్తలు చెప్తూనే గజ ఈతగాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళు వచ్చిన తర్వాత దీనిలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన ఇద్దరిని కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫ్లో కూడా భారీ స్థాయిలో ఉండడంతో ఆ ఫ్లో తగ్గించేందుకు ఎగువ ప్రాంతం లోపల గేట్లను లిఫ్ట్ చేసి ఆ వాటర్ను డైవర్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఆ కారు కూడా ఇక్కడే సింక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ వాటర్ లోపల కొంత రెడ్డిష్గా మనకు మునిగినటువంటి కారు మునిగిన ప్రాంతం కనిపిస్తుంది. అంటే అందులోనే ఉన్నారా బాడీస్, లేకుంటే అందులోంచి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకుపోయారనే విషయం కూడా గజ ఈతగాళ్ళు వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి, అందులో పాల్గొనడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లికూరు చెందినటువంటి మొత్తం 4 కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తమ కుటుంబ సభ్యులందరూ రేపు ఒక ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజున వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక గజ ఈతలు వచ్చిన తర్వాత భారీ తాళ సాయంతో కార్ను లిఫ్ట్ చేస్తే అందులో ఒకవేళ బాడీస్ ఉంటాయి, లేకపోతే తిరిగి ఇల్లందా వర్ధనపేట మండలం సంబంధించి ఇల్లంద వద్ద కెనాల్ గేట్స్ ఉంటాయి, అక్కడ కూడా గేట్స్ క్లోజ్ చేసి ఒకవేళ బాడీస్ కొట్టుకుపోయినా అక్కడ వాటిని లిఫ్ట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఈ రోజున కారు ప్రమాదం గురైనటువంటి ప్రదేశాన్ని ఒకసారి చూద్దాము. అసలు ఈ ప్రాంతంలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది ఒక ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి ప్రాంతంగా ఇది ఉంది. సో ఇక్కడ అటు పర్వతగిరి మండలానికి సంబంధించి తీగరాజుపల్లి, అదేవిధంగా అటు నెక్కొండకు వెళ్ళేటువంటి ప్రాంతం. సో ఇక్కడే తరచూ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కెనాల్ వద్ద పూర్తిగా రైలింగ్ లేకపోవడము, దీనికి సంబంధించి సెక్యూరిటీ వాళ్ళు లేకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత స్థానికులంతా కూడా భారీగా ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడే గుమ్మిగూడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాదాపు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు మృతి చెందారు. ప్రస్తుతం ఆ భార్య కూడా పూర్తిగా షాక్లో ఉండడంతో తనని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక బంధువులకైతే సమాచారం ఇచ్చారు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి. ఒకసారి మనం కెనాల్కి సంబంధించిన ఫ్లో కూడా చూడవచ్చు, భారీగా కెనాల్ ఫ్లో కూడా వస్తుంది. సో ఈ ఫ్లో ఆగితేనే తప్ప సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే పరిస్థితి లేదు. ఒకవేళ గజ ఈతగాళ్ళు వచ్చినా కూడా దీనిలో బాడీ ఎక్కడ దొరుకుతుందని కూడా చెప్పే పరిస్థితి లేదు. సో అంటే ఈ ఫ్లో తగ్గించడానికి ఎగువన ఉన్నటువంటి పిల్ల కాలువలకు సంబంధించి ఆ గేట్లన్నీ రైట్, ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకు వెళ్లిన కారు దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కారు నీటిలో మునుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రవీణ్ అనే వ్యక్తి ఒక్కసారి గుండె నొప్పితో ఆ కారుని అదుపు చేయలేక ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఆ కారు దూసుకు వెళ్ళింది. ప్రస్తుతం ఆ కారు విజువల్సే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా తల్లిని స్థానిక రైతులు కాపాడారు. అలాగే తండ్రి కూతురు కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ కారుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువలో మునిగిపోయిన కారు దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రవీణ్ అనే వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుకి గురి కావడంతో కారుని అదుపు చేయలేక ఆయన ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఈ కారు దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో అతని కొడుకు అంటే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులంతా కూడా అక్కడికి చేరుకుని ఆ పరిస్థితిని పరిశీలిస్తున్నారు, లిఫ్ట్ చేస్తున్నారు. సో దీంతో ఇక్కడికి కెనాల్ లోపలికి వచ్చేటువంటి కొద్దిగా ఫ్లో పరిమాణం తగ్గితే సర్చ్ ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీని ఎగువ స్థాయి లోపల పిల్ల డీబీఎం కాలువలకు సంబంధించి గేట్లు కూడా లిఫ్ట్ చేశారు. సో ఇక్కడ నుంచే ప్రమాదం కూడా ప్రస్తుతము మనం చూస్తున్నవంటి ఇదే ప్రదేశం లోపల తాను ఇక్కడే రాగానే భారీ శబ్దం వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇదే ప్రదేశం లోపల అదుపు తప్పి అతివేగంతో వచ్చి ఇందులో పడిందా, లేకుంటే కొంతమంది స్థానికులు తానుకు స్ట్రోక్ వచ్చి ఉంటుంది, స్ట్రేట్గా వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఇటెందుకు వచ్చాడనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి ఇదే ప్రదేశం నుంచి కూడా తాను మెయిన్ రోడ్ నుంచి సైడ్కి వచ్చి ఇందులోపల పడడం జరిగింది. సో ఇది ప్రస్తుతము కారు కెనాల్ లోపలికి
పడినటువంటి ప్రాంతము. సో ఆ స్పీడ్తో వచ్చి ఇందులో పడడంతోనే కారు ఈ ఫ్లోకు కొట్టుకొని పోతుండగా కారు డోర్ తీసుకొని తల్లి తన కూతుర్ని తీసుకొని ఆహాకారాలు చేయడంతోనే స్థానికులు గమనించారు. సో మొత్తంగా వాళ్ళు గమనించే లోపలికే బాబు చనిపోయాడు. సో భార్యనైతే తాళ్ళ సహాయంతో బయటికి తీసి రక్షించడం జరిగింది. ఇక ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. కొత్తగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి అన్ని వీలైనటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లో కొంత తగ్గే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి అసలు ఏం జరిగింది, ఏం చేయబోతున్నారు ఒకసారి సరే ఎట్లా జరిగింది ప్రమాదము, ఎంతమంది గల్లంతయ్యారు, ఏం చేయబోతున్నారు ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్? యాక్చువల్ ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీ నలుగురు కలిసి అందులో వెళ్తున్నారు. అతను ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నా అతన్ని డ్రైవింగ్ చేస్తున్నట్ట. అతను వాళ్ళ సొంత ఊరు సోమరాజపల్లి అనేది ఉంటుంది, అనామకంలో ఉంటాడు. అక్కడ నుండి వెళ్తే క్రమంలో కొంచెం కెనాల్ దాటిన వెంటనే కొంచెం నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే వాళ్ళ భార్య ఉండి మరి ఎట్లా మనం వెళ్దాం పైన అనగానే అతను వెనుకో తిప్పేసిందట. వెనుకో తిప్పేసి టీ అన్నది ఆగిపోదాం రండి ఇక్కడ తీగరాజపల్లి అని చెప్పారట. ఈ లోపు మళ్ళీ సడన్గా గట్టిగా పట్టేసుకొని ఇట్లా టర్న్ కానీ ఇట్లా రాగానే ఆటోమేటిక్ స్పీడ్ అయిపోయింది బండి. స్పీడ్ అయిపోయి లోపలికి వచ్చేసింది. అయ్యో బండి ఎటో పోతుందంటే నువ్వు కామెడీ చేస్తున్నా అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. ఈలోపు సీరియస్ స్పీడ్ వచ్చేసింది, డైరెక్ట్ కాల్ కొట్టేసేసింది. లోపల కొట్టగానే ఆమె డోర్ నుండి పడ్డని వెంటనే ఆమె డోర్ ఓపెన్ చేసింది. లోపల నుండి ఏమి వచ్చింది, చిన్న బాబుని పట్టుకుని వచ్చేసింది. చిన్న బాబు అందులో పడి ప్రాణాలు పోయినాయి. ఆ ఇద్దరు కూడా అతని డ్రైవరు ప్లస్ పాప ఆ వెహికల్లోనే ఉన్నారు. స్పీడ్ హెవీ ఫ్లోటింగ్ ఉండడం వల్ల ఇంకా తిప్పేసి కాలేదు. ఆల్రెడీ మనం ఎస్ఆర్ఎస్పీ డిఈ గారితో మాట్లాడేసేసి వాటర్ డైవర్షన్ పెట్టడం జరిగింది. కొంచెం ఈ లోపు మిగతా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాం. మా టీమ్స్ కూడా ముందు వైపు కూడా గాలింపులు చేస్తూ ఉన్నారు. ఆల్ ఎఫర్ట్స్ కంటిన్యూ. అంటే ప్రవీణ్ భార్య హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది సార్? ఆమెకి ప్రజెంట్ అయితే ఆమె కండిషన్ పర్లేదు, బాగానే ఉంది. ఆమె సడన్గా పడిన వెంటనే చూసిన వెళ్ళిన వాళ్ళు ఒక నలుగురు కలిసి వెంటనే ఇమీడియట్లీ దునికి ఆమెను బయటికి లాగేసి తీసుకొని వచ్చేసింది. ఆమె కూడా అర్థం కాదు నియర్లీ సేవ్ అనేటువంటి ఉద్దేశంలో ఆమె చెప్తా ఉంది. బట్ అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్. ఎన్ని గంటలు పట్టే అవకాశం ఉంది సార్ సెర్చ్ కోసం? అంటే వాటర్ లెవెల్ కొంచెం తగ్గాలి. ఆల్మోస్ట్ వీఆర్ కంటిన్యూ అంటే డైవర్షన్ పెట్టేసినాం. ఐ థింక్ ఒక 1 అవర్ అట్లా 1.5 వాటర్ పైన తగ్గండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసాం ప్రస్తుతము ప్రవీణ్ కుమార్ ఏదైతే తన సొంత వెహికల్ని డ్రైవింగ్ చేస్తున్నాడో ప్రవీణ్ కుమారు కొంత చెస్ట్ లోపల పెయిన్ రావడంతోనే తాను మేచరాజపల్లికి వెళ్తున్నటువంటి తాను తన భార్యకు చెప్పాడు. భార్య కూడా వెంటనే తిరిగి వెళ్దామని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక్కడే స్థానికంగా హోటల్కి వెళ్ళి తిరిగి టీ తాగిన తర్వాత వెళ్దామని చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే తాను ఇదే మార్గం గుండా అటు మేచరాజపల్లి నెల్లికూరు మండలం మేచరాజపల్లికి వెళ్ళాల్సినటువంటి అదే వెహికల్ తిరిగి మళ్ళీ ఇక్కడ ముందే యూటర్న్ తీసుకున్నాడు, తిరిగి ఇక్కడికి వస్తున్నాడు. ప్రస్తుతము ఇదే ప్రదేశం నుంచి కూడా తాను అతివేగంగా వచ్చి కెనాల్ లోపల పడ్డాడు. ఆ టైంలో తనకు స్ట్రోక్ వచ్చి ఉండొచ్చినటువంటి వర్షన్ కూడా చెప్తుంది. తన భార్య తాను ప్రాణాలతో బయటపడ్డటువంటి తన భార్య కూడా తనకు చెస్ట్ లోపల పెయిన్ వస్తుంది అని చెప్పడంతోనే తిరిగి వెళ్దామని చెప్పింది. సో అంటే తనకు ఆ స్ట్రోక్ వచ్చి ఉంటుందనేటువంటి అనుమానాలు అయితే ఆ పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. తన భార్య కూడా తనకు ఛాతిలో నొప్పి రావడంతోనే తిరిగి బయటకు వచ్చాము, తిరిగి మళ్ళీ వరంగల్కి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే అకస్మాత్తుగా వెహికల్ స్పీడ్ పెరిగింది. వెంటనే వచ్చి కెనాల్లో పడ్డాము. తానిక ఎలా బతికానో తనకే తెలియదు అంటూ కూడా చెప్తున్నా. అంటే స్థానికులు ఆ శబ్దాన్ని విని వెంటనే స్థానికులు రైతులంతా కూడా ఇక్కడ వ్యవసాయ పొలాల వద్ద ఉన్నటువంటి రైతులు తాడు సాయంతో తన భార్యను రక్షించారు. అప్పటికే తన చేతిలో ఉన్నటువంటి కుమారుడు నీళ్ళలో మునిగి చనిపోయాడు. ఇక ఇద్దరు ప్రవీణ్ కుమార్తో పాటు తన కూతురు హర్షిని అయితే ప్రస్తుతము గల్లంతయ్యారు. ఇక ఈ ఫ్లో కొంత తగ్గితే సర్చ్ ఆపరేషన్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులతో కూడా పోలీసులు మాట్లాడారు. ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లో తగ్గే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఫ్లోస్ డిబిఎం పిల్ల కాలువలకు కొంత డైవర్ట్ చేస్తున్నారు. సో మొత్తంగా మరికొద్ది గంటల్లో ఫ్లో తగ్గితేనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రాణాలతో బయటపడ్డ ప్రవీణ్ కుమార్ తల్లి కూడా ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. సో మరికొద్ది గంటల్లోనే ఆ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి ఇద్దరికి గాచు కూడా దొరకపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.